హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపస్ తెలుగు బ్లాగ్ ఛానల్. మనం ఈరోజు క్షీర వాటర్ ఫాల్స్ అని చెప్పి మందమరికి దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. సో ఇది మందమరికి నియరెస్ట్గా ఉంటే మేడారం అనే విలేజ్ ఉంటుంది. ఆ మేడారం విలేజ్ అంటే విలేజ్ దగ్గరగా గుట్టల మధ్యలో ఉంటుంది అన్నమాట. మేడారం విలేజ్ నుంచి మనము క్షీర వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. అక్కడ ఒక బుక్ రాసి ఉంటుంది. సో ఆ రూట్ గుండా మనం వచ్చినట్టయితే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి వాటర్ ఫాల్స్ అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. 5 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. సో అలా 5 కిలోమీటర్లు వస్తే మనకు వాటర్ ఫాల్స్ మనం రీచ్ కాగలుగుతాము. సో డైరెక్ట్గా మనం వాటర్ ఫాల్ వరకు అయితే మనం వెహికల్తో వెళ్ళలేము, కానీ మనం ఒక 4.5 కిలోమీటర్స్ వరకు అయితే మనం వెహికల్ తీసుకుని రావచ్చు. వెహికల్ అంటే ఏదో కారు లాంటివి కాదు, జస్ట్ ఒక 2 వీలర్తో మనం రావాల్సి ఉంటుంది అనమాట. సో అలా వచ్చేసి మనం క్షీర వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు అనమాట. ఇది మనం వస్తున్న దారి అంతా క్షీర వాటర్ ఫాల్స్కి దారి అనమాట. సో మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా చూసినట్టయితే మనకు ఇదంతా కూడా క్షీర వాటర్ ఫాల్స్ దారి అనమాట. సో ఆ గుట్టలు కనిపించే గుట్టలు కూడా మనం వెళ్ళినట్టయితే క్షీర వాటర్ ఫాల్స్ రీచ్ కాగలుగుతాము. సో ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి మీరు ఎవరైనా సింగిల్గా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా